దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. మార్చ్ 22. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితంలో మీరు ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభు. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం హృదయాల ఫలింపచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. న్యాయాధిపతుల గ్రంథము 1-2 అధ్యాయములు. 1వ అధ్యాయము. యెహోషువ మృతి నొందిన తర్వాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదకి పోవలసినది యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా, యెహోవా ఆ దేశమును యూదా వంశస్థులకు ఇచ్చియున్నాను, వారు పోవలనని సెలవిచ్చెను. అప్పుడు యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో, మనము కనానీయులతో యుద్ధము చేయుటకు మా వంతులోనికి మాతో కూడా రండి, మేమును మీతో కూడా మీ వంతులోనికి వచ్చేదమని చెప్పగా, షిమ్యోనీయులు వారితో కూడా పోయిరి. కనానీయుల మీదకి యూదా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను పెరిజీయులను వారికి అప్పగించిన గనుక వారు బెజేకులో 10,000 మంది మనుషులను హతము చేసిరి. వారు బెజేకులో అదోని బెజేకు చూచి వానితో యుద్ధము చేసి కనానీయులను పెరిజీయులను హతము చేసిరి. అదోని బెజేకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాలు చేతులు బొటనవేలను కోసివేసిరి. అప్పుడు అదోని బెజేకుతను, తమ కాళ్ళు చేతుల బొటనవేలు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొనిచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చిననెను. వారు యెరూషలేమునకు అతని తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోయాను. యూదా వంశస్థులు యెరూషలేము మీదకు యుద్ధము చేసి దానిని పట్టుకుని కొల్లబెట్టి ఆ పట్టణమును కాల్చివేసిరి. తర్వాత యూదా వంశస్థులు మన్యములి యందును దక్షిణ దేశమందును లోయ యందును నివసించిన కనానీయులతో యుద్ధము చేయుటకు పోయిరి. మరియు యూదా వంశస్థులు హెబ్రోనులో నివసించిన కనానీయుల మీదకి పోయి షేషయిని, అహీమానును, తల్మయిని హతము చేసిరి. ఆ హెబ్రోను పేరు కిర్యాత్ అర్బా. అక్కడి నుండి వారు దెబీరు నివాసుల మీదకు పోయిరి. పూర్వము దెబీరు పేరు కిర్యాసేఫేరు. కాలేబు కిర్యాసేఫేరును పట్టుకుని కొల్లబెట్టువానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెళ్లి చేసేదనని చెప్పగా, కాలేబు తమ్ముడైన కనసు కుమారుడగు ఒత్నీయేలు దాన్ని పట్టుకొనెను గనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెళ్లి చేసెను. ఆమె తన పెనివిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా, కాలేబు నీకేమి కావాలని అడిగాను. అందుకు ఆమె, దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చియున్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. మోషే మామయ్యైన కేయిను కుమారులు యూదా వంశస్థులతో కూడా ఖర్జూర చెట్ల పట్టణములో నుండి అరాదు దక్షిణ దిక్కులోని యూదా అరణ్యమునకు వెళ్ళి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి. యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీలతో కూడా పోయి జెఫతులో నివసించిన కనానీయులను హతము చేసి పట్టణమును నిర్మూలము చేసి ఆ పట్టణమునకు హోర్మా అను పేరు పెట్టిరి. యూదా వంశస్థులు గాజాను దాని ప్రదేశమును, అష్కేలోనును దాని ప్రదేశమును, ఎక్రోనును దాని ప్రదేశమును పట్టుకొనిరి. యెహోవా యూదా వంశస్థులకు తోడై ఉన్నందున వారు మన్య దేశమును స్వాధీనపరుచుకొనిరి. అయితే మైదానమందు నివసించి వారికి ఇనుప రథములున్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయిరి. మోషే చెప్పినట్లు వారు కాలేబుకు హెబ్రోనునియగా అతడు 3 అనాకీయులను అక్కడి నుండి పారదోలి దానిని స్వాధీనపరుచుకొనెను. యెరూషలేములో నివసించే యెబూసీయులను బెన్యామీనీయులు వెళ్ళగొట్టలేదు. యెబూసీయులు బెన్యామీనీలతో కూడా నేటి వరకు యెరూషలేములో నివసించుచున్నారు. యోసేపు ఇంటివారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉండెను. పూర్వము లూజు అనబడిన బేతేలును వేగుచూచుటకు యోసేపు ఇంటివారు దూతలను పంపగా, ఆ వేగుల వారు ఆ పట్టణం నుండి ఒకడు వచ్చుట చూచి నీవు దయచేసి ఈ పట్టణంలోనికి వెళ్ళు, త్రోవను మాకు చూపిన ఎడల మేము మీకు ఉపకారం చేసేదమని చెప్పిరి. అతడు పట్టణంలోనికి పోవు త్రోవను వారికి చూపగా వారు ఆ పట్టణమును కత్తివాత హతము చేసిరి గాని ఆ మనుష్యుని వాని కుటుంబీకులనందరినీ పోనిచ్చిరి. ఆ మనుష్యుడు హిత్తీయుల దేశమునకు వెళ్ళి ఒక పట్టణమును కట్టించి దానికి లూజు అని పేరు పెట్టెను. నేటి వరకు దానికి అదే పేరు. మనష్షీయులు బేత్షెయానును దాని పల్లెలను, తైనాకును దాని పల్లెలను, దోరు నివాసులను దోరు పల్లెలను, ఇబ్లేయామును దాని పల్లెలను, మెగిద్దో నివాసులను మెగిద్దో పల్లెలను స్వాధీనపరచుకొనలేదు. ఏలయనగా కనానీయులు ఆ దేశంలో నివసింపవలనని గట్టి పట్టు పట్టియుండిరి. ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత వారు కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకొనిరి కానీ వారిని బొత్తిగా వెళ్ళగొట్టలేదు. ఎఫ్రాయిమీయులు గెజెరులో నివసించిన కనానీయులను వెళ్ళగొట్టలేదు.
గెజేరులో కనానీయులు వారి మధ్యను నివసించిరి. జెబూలూనీయులు కిత్రోను నివాసులను నహలోలు నివాసులను వెళ్ళగొట్టలేదు. కనానీయులు వారి మధ్యను నివసించి వారికి వెట్టి పనులు చేయువారేరి. ఆషేరీయులు అక్కో నివాసులను, సీదోను నివాసులను, అహ్లాబు వారిని, అక్జీబు వారిని, హెల్బా వారిని, అఫేకు వారిని, రెహోబు వారిని, ఆషేరీయుల దేశ నివాసులైన కనానీయులను వెళ్ళగొట్టక వారి మధ్య నివసించిరి. నఫ్తాలీలు బేత్షెమెషు వారిని, బేతనాతు వారిని వెళ్ళగొట్టలేదు గాని బేత్షెమెషు నివాసుల చేతను బేతనాతు నివాసుల చేతను వెట్టి పనులు చేయించుకునేది. అమోరీయులు దానీయులను పల్లపు దేశమునకు దిగనీయక మన్యమునకు వారిని వెళ్ళగొట్టిరి. అమోరీయులు అయ్యాలోను అందలి హెరేసు కొండలోను షేల్బియోములోను నివసింపవలనని గట్టి పట్టు పట్టి ఉండగా యోసేపు ఇంటివారు బలవంతులే వారి చేత వెట్టి పనులు చేయించుకొనిరి. అమోరీయుల సరిహద్దు అక్రబ్బీము మొదలుకుని హసెల్లా వరకు వ్యాపించెను. 2వ అధ్యాయము. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగు సెలవిచ్చెను. నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేను ఎన్నడూనూ మీరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు. వారి బలిపీఠములను విరగొట్టవలనని ఆజ్ఞ ఇచ్చితిని గాని మీరు నా మాటని వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. వారు మీ ప్రక్కలకు శూలములుగా ఉందురు, వారి దేవతలు మీకు ఉరిగా ఉందరని చెప్పుచున్నాను. యెహోవా దూత ఇశ్రాయేలీలందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి. కాగా ఆ చోటికి బోకీము అను పేరు పెట్టబడెను. అక్కడ వారు యెహోవాకు బలి అర్పించిరి. యెహోషువ జనులను వెళ్ళనంపినప్పుడు ఇశ్రాయేలీలు దేశమును స్వాధీనపరచుకుంటకు తమ స్వాస్థ్యములకు పోయిరి. యెహోషువ దినములన్నిటినూ యెహోషువ తర్వాత ఇంకా బ్రతికిన వారే యెహోవా ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దల దినములన్నిటిను ప్రజలు యెహోవాను సేవించుచూ వచ్చిరి. నూను కుమారుడును యెహోవాకు దాసుడునైన యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడే మృతి నొందినప్పుడు అతని స్వాస్థ్యపు సరిహద్దుల్లో ఉన్న తిమ్నత్సెరహులో జనులు అతన్ని పాతిపెట్టిరి. అది ఎఫ్రాయిమీయుల మన్యమందలి గాయషు కొండకు ఉత్తర దిక్కున ఉన్నది. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరమొకటి పుట్టగా ఇశ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడి చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అష్తారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీల మీద ఉండెను. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీలను దోచుకొనిరి. ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలగజేయుటకు యెహోవా వారికి శత్రువాయను గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించి తమ పితరులు ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడై ఉండి వారి దినములన్నిటినూ వారి శత్రువుల చేతులలో నుండి ఇశ్రాయేలీలను రక్షించెను. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడవక తమ పూర్వీకుల కంటే మరీ మిగుల చెడ్డవారైరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీల మీద మండగా ఆయన ఇలాగు సెలవిచ్చెను. ఈ ప్రజలు నా మాట వినక వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు గనుక నేను నియమించిన విధిని అనుసరించి వారి పితరులు నడిచినట్లు వీరును యెహోవా విధిని అనుసరించి నడుచుదురో లేదో ఆ జనముల వలన ఇశ్రాయేలీలను శోధించుటకే యెహోషువ చనిపోయిన కాలమున శేషించిన జనములలో ఏ జనమును వారి ఎదుట నుండి నేను వెళ్ళగొట్టను. అందుకు యెహోవా ఆ జనములను యెహోషువ చేతికి అప్పగింపకు శీఘ్రముగా వెళ్ళగొట్టకు మాని వారిని ఉండనిచ్చెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమాగణత కర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుడికి ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను దయతో క్షమించండి. నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి, శుద్ధీకరించండి ప్రభువా. అయ్యా మా కుటుంబస్తులందరినీ రక్షించండి. వారికి మారు మనసు దయచేయండి, పశ్చాత్తాపం దయచేయండి, పాపక్షమాపణ దయచేయండి నాయన, రక్షణ భాగ్యం దయచేయండి దేవా.
రాజుల రాజా, ప్రభుల ప్రభువా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, అయా మా కుటుంబాలలో రక్షణ లేని వారికి రక్షణ కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. మా బంధువులు, మా స్నేహితులు, మా ఇరుగు పొరుగు, అయా మా కొలీగ్స్ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. నీ చిత్తము నాయన జరుగునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక. నిశ్చయంగా నాయన వారి మనోనేత్రాలు తెరవబడునుగాక, వారి హృదయాలు తెరవబడునుగాక నాయన. అయ్యా రిధానమా షరాధర రిధు నక సంద్రి హందారలా రియో షరాందారలా రిమా నమో నదా రబా రబా రబా. అయ్యా నీ కృప కలుగునుగాక ప్రభు. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీ చిత్తము కాదన్నావు. అందరూ సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం గలవారే ఉండాలని నిశ్చయించి ఉన్నానన్నావు ప్రభా. నీ చిత్తము జరగాలి ప్రభా. నీ రాజ్యం స్థాపించబడాలి తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు. అయ్యా నీ కృప కలుగునుగాక నాయన. మా పట్టణంపై నీ కృప కలుగునుగాక. అయ్యా మా జిల్లాపై నీ కృప కలుగునుగాక తండ్రి. అయ్యా మా ఇరు తెలుగు రాష్ట్రాలపై నీ కృప కలుగునుగాక. అయ్యా మా భారతదేశంపై నీ కృప కలుగునుగాక. ప్రపంచ దేశాలపై నీ కృప కలుగునుగాక. ఇజ్రాయెల్ దేశంపై నీ కృప కలుగునుగాకని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రపంచ దేశములన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా వారందరినీ మీరు దర్శించండి. వారి మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి ప్రభా. నీ చిత్తానుసారమైన పరిపాలన వారు చేయనట్లు వారికి కావాల్సిన బుద్ధి, జ్ఞాన, వివేకములను మీరు అనుగ్రహించమని వేడుకొనిచున్నాం తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, నీకే స్తుతులు ప్రభా. నాయన ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం నుంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ఇజ్రాయెల్కి, ఇరాన్కి, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధాన్ని మాన్పండి ప్రభా. నీ కృప కలుగునుగాక నాయన. అయ్యా తండ్రి అమాయక ప్రజలు ఎంత మాత్రం నశించిపోకూడదు అయ్యా. నీ కృపను అనుగ్రహించండి, నీ కనికరాన్ని దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దైవజనులు అందరి కొరకు, సేవకులు, సేవకురాలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన నీ చిత్తానుసారంగా వారు నడిపించండి ప్రభా. వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి. వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి తండ్రి. అయ్యా నీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవుడా, అయ్యా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి నాయన. క్రైస్తవుల్లో ఉజ్జీవాన్ని రగిలించండి ప్రభా. ఆత్మ వరములు కలిగి, ఆత్మ ఫలము కలిగి నీ సాక్షులుగా జీవించే భాగ్యం మీరు దయచేయండి. డినామినేషన్స్ భేదం తొలగించండి ప్రభా. బుద్ధి కలిగిన కన్నికల వలె నాయన సిద్ధపాటు కలిగిన, మెలకు కలిగిన జీవితాలు ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. రాజుల రాజా, పరిశుద్ధుడా నీకే స్తుతి, స్తోత్రం తండ్రి. అయ్యా ప్రత్యేకించి మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అయ్యా భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి నాయన. రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి ప్రభా. హల్లెలూయా. రిమా నమో నదా రలా రిదా నమా షరాధర రిధు నక సంద్రి హాందారలా. అయ్యా తండ్రి నాయన మా భారతదేశంపై నీ కృప కలుగునుగాక. మా భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవబడునుగాక, హృదయాలు తెరవబడునుగాక. రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టబడునుగాక. నిశ్చయంగా మా దేశ ప్రధాని గారు రక్షించబడుదురుగాక. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, అయ్యా తండ్రి నాయన చీఫ్ మినిస్టర్స్, గవర్నర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరిపై నీ కృప కలుగునుగాక నాయన. అందరికీ గొప్ప రక్షణ కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా అయ్యా జరిగించమని వేడుకుంటూ ప్రభా నాయన. అయ్యా ఉదయకాలంలో మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ మా దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందరూ నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఎలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధమును క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవై ఉన్నవి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.